నమస్తే కడప వార్త. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులో అడవిలో విడిచిపెట్టిన ఇన్నోవా వాహనంలో సుమారు 40 కోట్ల విలువ కలిగిన 52 కేజీల బంగారం, 10 కోట్ల నగదును ఆదాయ పన్ను శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్మగ్లర్లకు ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయన్న కారణంగానే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. ఈ ఘటన వలన కోట్లాది రూపాయలు స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి బలం చేకూరుస్తోంది. అడవి గుండా బంగారము అక్రమ రవాణా చేస్తున్నట్లు గురువారం రాత్రి అధికారులకు సమాచారం రావడంతో భోపాల్ శివారు మెండోరి అటవీ ప్రాంతానికి 30 వాహనాల్లో 100 మంది పోలీసులు చేరుకొని ఇన్నోవాను ముట్టారు. అనంతరం వాహనంలో ఎవరూ లేనట్లు నిర్ధారించుకొని తనిఖీ చేయగా 40 కోట్ల రూపాయల బంగారం, 10 కోట్ల నగదు ఉన్నట్లు పోలీసులు గమనించారు. ఆ 2 సంచుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం గ్వాలియర్ వాసి చేతన్ గౌరవకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ సంపద ఎవరిదనే విషయమై ప్రస్తుతం ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.